హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజైరబుల్ డూడ్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:47 అలా అవుతుంది. ఈరోజు సండే అనమాట. ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళే ప్లాన్ ఒకటి పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేయడం మొదలుపెట్టేశారు. లేట్ అయిపోయింది. ఇప్పుడు బిల్డింగ్ పైకి వచ్చా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్దామని చెప్పి. చాలా రోజుల నుంచి ఫిజికల్ యాక్టివిటీలు ఏం లేవన్నమాట. అందుకని ఎక్సర్సైజ్ చేద్దామని బిల్డింగ్ ఎక్కేసాను. ఇప్పుడు ఫాస్ట్గా ఎక్సర్సైజ్ మొత్తం చేసుకొని కిందకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలి. మొత్తం అన్నీ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. మిగతా విషయాలన్నీ బైక్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూద్దాం అక్కడ ఏమేమి అడ్వెంచర్స్ జరుగుతాయి ఏంటని. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇతను లిఫ్ట్ అడుగుతారంటే ఇప్పుడు బయటికంటే ఎక్కడికనేది కొంచెం సస్పెన్స్ అనమాట. ముందే ఆ డెస్టినేషన్ చెప్తే బాగోదు కదా. కాకపోతే చాలా లాంగ్ వెళ్తున్నాను నేను. ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రైడ్ మనకి. సో దూరంగా వెళ్తున్నాం కదా, రికార్డ్ చేసి పెడితే ఒక వ్లాగ్ అయినా వస్తుందని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు కొంచెం పని ఉందన్నమాట. మా వాలీబాల్ దగ్గర చిన్న ఫంక్షన్ ఏదో ఉందని చెప్పారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది అసలు. కాకపోతే ఇది ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నదన్నమాట. ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయడం ఎందుకని చెప్పి ఇలా వెళ్తున్నాను నేను. ఈరోజు నేను, శ్రీకాంత్, ఇంకా సతీష్ అని ఓల్డ్ ఫ్రెండే, కాకపోతే మన బ్లాగ్స్లోకి ఎప్పుడు రాలేదు. ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ పని మొత్తం అనుకున్నట్టుగా అయిపోతే ఇట్ విల్ బి వెరీ గుడ్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మాట్లాడకుండా ఉన్నప్పుడు ఊపిరి తీసుకునే సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు చూస్తున్నాను అనమాట అవన్నీ. ఏంటి నేను ఇంతగా ఊపిరి పీలుస్తున్నాను అన్నట్టు అనిపిస్తుంది. ఓకే ఈరోజు సండే కదా, ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంటుంది ఈరోజు. అది కాదనుకుంటా ప్రాబ్లం అసలు. ఇక్కడ బర్రెలు వెళ్తున్నట్టున్నాయి. సో అది ప్రాబ్లం. ఇదిగోండి, ఇదంతా సీ ఫుడే. సముద్రం చేపలు, సముద్రం రొయ్యలు, సముద్రం పీతలు ఇలా ఉంటాయన్నమాట. ఈరోజు సండే ఒక్కరోజే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి చూపిస్తుంది అనమాట మనం వెళ్ళబోయే లొకేషన్. ఫస్ట్ అయితే నా ఫ్యూల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఫ్యూల్ ఫిల్ చేయించుకోవాలి. సో అందుకని వెళ్తున్నా అనమాట. నేను ముందు శ్రీకాంత్ ఇంకా సతీష్ వెనకాల వస్తున్నారు. లెట్స్ గో. ఇదిగోండి మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సైబర్ టవర్స్, ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్స్ లాగా అయిపోయింది అనమాట హైదరాబాద్లో. నేనేం మ్యాప్ పెట్టుకోలేదు, శ్రీకాంత్ ఒక్కడే పెట్టుకున్నాడు అనమాట మ్యాప్. వీడింగో అండి ఇదే స్పీడ్ వెళ్తాడు అనమాట. ఇంకా ముందెవరు లేకపోయినా కూడా సేమ్ ఇదే స్పీడ్, ఒక 40 ఇలానే వెళ్తాడు. ఎన్నాడండి అసలు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సైడ్ నైట్ వస్తే కనుక చాలా బాగుంటుంది. సాటర్డేస్ వీకెండ్స్ అన్నీ ఇక్కడ ఒక రేసింగ్ జరుగుతూ ఉంటుందని చెప్తారు మరి చాలామంది. నేను ఇప్పుడైతే చూడలేదు, ఒకసారి ట్రై చేయాలి మనం కూడా రావడానికి. నైట్స్ అనమాట. కనిపించట్లేదు, ఎక్కడ చూసుకోవాలి. బ్లాగ్లో చూపించడం అయితే ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్ అంతా కూడా. ఇంతకుముందు ఆల్రెడీ మేము వచ్చాము, ఎందుకంటే సిఆర్పిఎఫ్ ఎస్ఎస్సి జీడీ రాయడానికి ఇటు వచ్చామన్నమాట ఒకసారి. అలా వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ నేను, హేమంత్, శ్రీకాంత్ కలిసి వచ్చామన్నమాట ఇటు సైడ్. ఈ ఫ్లైఓవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 76 అలా నార్మల్ స్పీడ్స్లో క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. శ్రీకాంత్ కూడా సేమ్ స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే డిస్టెన్స్ వచ్చేటప్పటికి 36 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. ఇంటి దగ్గర నుంచి అయితే 51 కిలోమీటర్స్ ఉంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం మన ట్రిప్లో. ఇంకా వెళ్ళేదారిలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట. ఇది ప్రజెంట్ ఏ ఊరో కూడా నాకు తెలీదు, మ్యాప్ వాళ్ళు పెట్టుకున్నారు.
సో వెళ్తూ వెళ్తూ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ అక్కడ బ్లాగ్ చేసుకుందాం. ఇదిగోండి మనం ఇప్పుడు తెలియని ప్లేస్కి వచ్చాను నేను వీళ్ళని ఫాలో అవ్వకుంటూ. ఇక్కడ చూస్తే ఏరియా మొత్తం వెరైటీగా ఉందన్నమాట. రెండు పక్క పక్కనే ఉన్నాయన్నమాట పిస్తా హౌస్. ఈ వే నాకు చాలా నచ్చింది అనమాట, ఎందుకంటే ఎండ మొత్తం ఫుల్ కవర్ చేసేస్తుంది. ఈ ఫ్లైఓవర్ కూడా వెరైటీగా ఉంది. వావ్ వావ్ గైస్, ఇప్పుడు నేను చెప్పేది ఎలా అంటే దేని మీదైనా సరే ఇష్టం ఎక్కువ పెంచుకోవద్దు. ఎందుకంటే ద మూమెంట్ వెన్ యూ రియలైజ్ ఎట్లా అంటే ఎక్కువ ఇష్టం పెంచుకున్నాం అనుకోండి, ద డే వెన్ వీ డోంట్ హ్యావ్ దట్ పర్సన్ లైఫ్లో ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ అవ్వట్లేదో అప్పుడు చాలా బాధపడతాం. అది లేనప్పుడే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే అంత ఎఫెక్షన్ ఎవరి మీద పెంచుకోకండి, అది మనకే మంచిది. ఎవరి బాధ వాళ్ళకే గాయస్. ఇప్పుడు నేను బాధపడినా కూడా నా వరకే అనమాట, నాకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. పక్కన వాళ్ళు బాధ పంచుకుంటారేమో కానీ ఆ బాధ అయితే ఫీల్ అవ్వలేరు కదా. ఆ బాధ నువ్వే పడతావు, జస్ట్ ఓదార్పునిస్తారు అంతే. నేను డైరెక్ట్గా కూడా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఈ వ్లాగ్స్ మా ఫ్యామిలీ కూడా చూస్తుంటుంది. నా ఛానల్ని అందరూ ఫాలో అవుతుంటారు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఇవన్నీ. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇదిగోండి మేము వచ్చిన కంపెనీ ఇదే అనమాట. వచ్చిన పని ఆగొట్టుకొని బయటకు వచ్చేస్తా. ఇప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. अरे फंस गई ना. పాములు ఉండవా? దీంట్లో పాములు ఏంట్రా, పాములు ఉన్నా ఏమున్నా దూకి నడుచుకుంటూ పోవాలి. కరబో ఇవన్నీ చేపలా? సంచిలో రా, దాంట్లో రా, ఓ వాటర్లో ఉంది కదా, కదులుతాయి. అగోరా 2 ఉన్నాయి 3 ఉన్నాయి. 2-3 ఏంట్రా, 10-20 ఉన్నాయి. దాన్ని గెలకరయ్యా. ఏం కాదులేరా. అరే ఎందుకురా పంపిస్తున్నా. అన్నీ చూడండి ఫిషెస్ అన్నీ. ½ kg ఉంటారు అంతే. ఎంత అడుగు కొనుక్కుందు. పాపలు చూసారు అటు ఇటు చూస్తున్నా. ఇది చూడురా, తెలుగు రాదట కదరా. నీ పేరేం పేరు? ఏ క్లాస్? ఇది మీరు తీసుకుంటారా ఫిష్, లేకపోతే అమ్మేస్తారా? అవునా, మీకు వచ్చారా ఉండడం? మన యూట్యూబ్ ఛానల్ చూసి వీళ్ళిద్దరూ ఫ్రీగా ఫిష్ ఇస్తున్నారు అనమాట మనకి. సతీష్ గారు తీసుకుంటున్నాడు. థ్యాంక్స్ చెప్పుర్రా. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటారా? ఓకేనా, పోదామా? అలా పట్టుకొని వెళ్ళిపోతావా? నేను ఇప్పిద్దాందా. ఏం తింటారా? ఇక్కడికి వచ్చామన్నమాట తినడానికి. మేము ఎందుకు వెళ్తామో మెఫిల్కి వెళ్తామో తెలీదు. చూసారా అంబియన్స్ అదిరిపోయింది కదా. ఇప్పుడు మనం ఇలా లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మండీది ఉందన్నమాట. ఇదంతా బిర్యానీ సెక్షన్ అనుకుంటా. అటు సైడ్ కూడా మండీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. మేమైతే మండీ ఆర్డర్ ఇచ్చాం. మరి ఏంది ఇది? స్టెప్స్. సో గైస్, మండీ కూడా తినేసాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మన ఫ్రెండ్స్ ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు షూస్ వేసుకొని. నేను స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోవాలన్నమాట. మండీ కూడా తినేసాము. ఆ పిల్లలు కొంచెం ఫిష్ లైన్ ఇచ్చారు కదా, వాళ్ళు ఫ్రీగా ఇచ్చారనమాట మాకు. అది తీసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. వాళ్ళు కొంచెం ఏమన్నా ఇప్పిస్తే బాగుంటుంది, డబ్బులు కూడా ఏమి అడగలేదు పాపం వాళ్ళు. అందుకని చెప్పి కొంచెం హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళు ఏం తింటారో అది ఇప్పించామన్నమాట. దాని తర్వాత మేము కొంచెం ఆకలేస్తుందని చెప్పి ఒక రెస్టారెంట్ లాగి మండీ తిన్నాం.
ఈరోజు సండే కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. అదే వీక్ డేస్లో అయితే మాత్రం చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రోజు కూడా కొత్త బైక్ అనుకుంటా, NS 125. బాగుంది డిజిటల్ కన్సోల్ ఇవన్నీ కూడా. ఆల్ఫా హాస్పాట్ ఇప్పుడు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఎందుకని నేను అర్థం కావట్లే. వ్లాగింగ్ చేస్తూ ఉంటే కొంచెం అలవాటు అయిపోతుంది అనమాట, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి ఏంటని. అవన్నీ నేర్చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా. ఇంకా కొంచెం మంచిగా మాట్లాడగలగాలి, పబ్లిక్ ప్లేసెస్లో ఎలా మాట్లాడగలగాలో ఏంటో ముందు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం బయటకు వదిలేస్తామో ఒక మాటని, అది మళ్ళీ వెనక్కి రాదు కదా, అది నలుగురిలో తిరుగుతుంటుంది. పైగా నేను వీడియోలో చెప్పే మాట ఎప్పటికీ పోదనమాట ఇంటర్నెట్ నుంచి. ఒక వర్డ్ డెలివరీ చేసే ముందు చాలా ఆలోచించుకొని మాట్లాడాలి, అది నేర్చుకోవాలి. ఫస్ట్ ఫుల్గా జలుబు చేసింది అనమాట, నా మాట మీకు అర్థమైపోతుంది అనుకుంటా. కొంచెం ఫీవరష్గా ఉండే 2 days నుంచి, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఓకే, మీ పక్కన వాళ్ళైనా సరే ఎప్పుడైనా అడిగి తెలుసుకోండి బాగానే ఉన్నారా ఏంటని. వాళ్ళకి నువ్వు అన్నం పెట్టకపోయినా కనీసం ఎలా ఉన్నారు ఏంటని అడగండి, దిల్ ఫీల్ హ్యాపీ కదా. ఎదుటోళ్ళు నవ్వించడానికి ట్రై చేయండి ఎప్పుడైనా. బాడీ షేమ్ చేసి కాదు, వేరే వాళ్ళ మీద జోకేసి కాదు, కొంచెం అది టెంపరీ హ్యాపీనెస్ అనమాట. జోకులు వేసి నవ్వేయడం అనేది. కొంచెం పలకరించండి, బాగున్నారా ఇలా మాట్లాడితే కొంచెం బాగుంటుంది. ఈవెన్ నేను కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది నిజంగా. ఆడియో క్లారిటీ అంతా కూడా బాగానే వస్తుంది కదా మీకు. ఇంకా ఆడియో క్లారిటీ ఇంప్రూవ్ చేయాలా ఏమో అని డౌట్ వస్తుంది అనమాట నాకు బ్లాగ్ చూస్తుంటే. ఇంటి దగ్గరికి కూడా వచ్చాను గైస్, ఇంకా ఇక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా మీకు కావాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయన్నమాట. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే, రివ్యూస్ కావాలనుకున్నా, ఏం కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.